వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆర్ఐఓ చంద్రశేఖర్ బాబు స్పష్టం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు. జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ప్రచారం నిర్వహించిన స్వాతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో సమావేశమైన వైనం. పశ్చిమ ఏజెన్సీకి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఏజెన్సీ ముఖద్వారంలో ఉన్న ఏలూరు జిల్లాలోని బొట్టాయిగూడెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. ఆదర్శవంతమైన పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డును దక్కించుకుంది. దీనితో ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ అవార్డును తీసుకున్నారు. ఇంతకీ ఆ అవార్డు ఏమిటి? ఏ అంశంలో బొట్టాయిగూడెం గ్రామ పంచాయతీ ఆ అవార్డును పొందింది? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ ఏజెన్సీ ముఖద్వారం బొట్టాయిగూడెం. సుమారు 15,000 మంది జనాభాతో దాదాపు 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గ్రామం ఉంది. గిరిజనుల సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు నిలయం బొట్టాయిగూడెం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రోజురోజుకి మారుతున్న సాంకేతిక ప్రభుత్వాల పనితీరుతో బొట్టాయిగూడెం గ్రామం దినదినాభివృద్ధి చెందుతుంది. పాలకులు కూడా గ్రామాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. వీటి కృషికి ఫలితంగా గ్రామం అభివృద్ధి చెందడంతో పాటుగా పలు అవార్డులను గెలుచుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గ్రామ సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ నీటి విలువలను తెలుసుకొని నీటి సేకరణ, సంరక్షణ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి వాటిని వినియోగించుకోవడమే లక్ష్యంగా అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పూడిక తీత పనులు, పంట కాలువలు, ఇంకుడు కుంతలు, పొలాల్లో మొక్కల చుట్టూ కందకాలు ఏర్పాటు వంటి పనులు చేయించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో నీటిపారుదల పునరుద్ధరణ పనులతో సుమారు 10 లక్షల క్యూసెక్ మీటర్ల నీటి సామర్థ్యాన్ని సృష్టి సారించారు. అదేవిధంగా 1,30,00,000 రూపాయల వాటర్ షెడ్ల అభివృద్ధి పనులు, 4 తాగునీటి ట్యాంకుల డీసెల్టింగ్ పనులు, 4 ఓవర్ హెడ్ వాటర్ల స్టోరేజీ ట్యాంకులు, 6 పశువుల చెరువుల పనులు, 2 చెక్ డ్యాముల నిర్మాణం వంటి పనులు చేయించారు. దీంతో జలశక్తి అభియాన్లో ఆదర్శమైన పనితీరు కనపరిచిన గ్రామ పంచాయతీల ఎంపికలో బొట్టాయిగూడెం గ్రామం ఒకటిగా నిలిచింది. గత 3 ఏళ్లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి సేకరణ, సంరక్షణ పనులకు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని పొందింది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ జలశక్తి సమాన్ 2023 ఉమెన్స్ లీడర్షిప్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా బొట్టాయిగూడెం గ్రామ సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు. బొట్టాయిగూడెం గ్రామ ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో గడిచిన ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటుగా అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. తమ హయాంలో తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యత పెంచిందని, రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. నా పేరు తెల్లం వెంకాయమ్మ, బొట్టాయిగూడెం సర్పంచ్ని. మేము జలజీవన మిషన్ ద్వారా ఈ అవార్డు తీసుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవార్డు రావడానికి మన సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీ గారికి, అధికారులందరికీ నా ధన్యవాదాలండి. పీడీ గారికి కూడా ధన్యవాదాలు. ఈ జలజీవన మిషన్ ద్వారా బోర్లు 10 లోపులో వేయించామండి. మన జీడిమాడ తోటలు, ఇనుకుడు గుంటలు, చెక్ డ్యాములు పూడికలు, చెరువులు పూడికలు, మా వాటర్ పైపులు వేయించి ఇంటింటికి కుళాయి ట్యాపులు వేయించామండి. అలాగే
రానున్న కాలంలో కూడా ఈ ప్రజలకి అభివృద్ధి చేసి కృషి చేసి ఇంకెన్నో పనులు చేయిస్తామని ప్రజలకి కృషి చేస్తామండి. జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, అలాగే పీడీ గారికి అందరికీ మా ధన్యవాదాలండి. అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ జరిగిన పనులు అయితేనండి చెక్ డ్యాములు కడటం వల్ల అండి వాటర్ భూగర్భాలు పెరిగి బోర్లు వాటర్ తోడటానికి బాగా వీలు పడిందండి. అదేవిధంగా పామాల తోటలు పల్లెలండి, జీడి తోటలకి ఇనుకలు గుంటలండి, తర్వాత జంగిల్ కటింగ్ అనేసి కాలువ పుంతలు ఇవన్నీ చేయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ జలకాల కింద బోర్లు కూడా వేయించామండి మా పంచాయతీలో. ఈ అవార్డు రావడానికి చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులు అందరికీ మా ధన్యవాదాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షక అధికారి కోరుకొండ చంద్రశేఖర్ బాబు తెలిపారు. ఏలూరు సెయింట్ తెరీసా జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వాహకులకు గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటర్ పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లను అనుమతించమని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి బి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ముందు లాగేసుకున్నారంటే వాళ్ళు ఆర్ఐ ఫోన్లు, డీసీ ఫోన్లు, లేకపోతే మెయిన్ స్టూడెంట్ హాల్ టికెట్ మన దగ్గరే ఉండాలి. హాల్ టికెట్ మనం ఇవ్వాలి. చల్లగా వెళ్తున్నానంటే తీసుకుంటున్నాడు, ఆడు ఎక్కడికి పోవడం, ఆడు ఎక్కడికో వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆధార్ విషయం చేయాలి. ఈ రెండు పర్ఫెక్ట్గా జరగాలి. సో స్టూడెంట్ని మనం ఎంతసేపు ఇక్కడ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ పాత్ర కూడా ఎంతవరకు ఉన్నదంటే మాకు కెమెరాలు, సీసీ కెమెరాలను చూసాం మనం. సీసీ కెమెరాలు లయబుల్ పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15/3/2023 నుంచి 4/4/2023 వరకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో జరగబోతున్నాయి. మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 33,941 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 3,874 మంది ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఈ పరీక్షలు మరి మొదటి రోజు రోజు విడిచి రోజు అంటే ఒక రోజు ఫస్ట్ ఇయర్కి ఉంటే రెండో రోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మరి 9 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు అనే నియమం ఉంది. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా కళాశాల యొక్క యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తించి విద్యార్థులు సకాలంలో పరీక్షకు చేరుకునే విధంగా, అంటే 9 గంటల కంటే ముందుగానే 8:30 ఆ ప్రాంతానికే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆఫీసర్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, పరీక్షతో సంబంధం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సెల్ ఫోన్తో పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించకూడదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవి సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని డీఎస్పీ పరిశీలించారు. తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీఓ కిరణ్ కుమార్లతో పోలింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనికోసం జంగారెడ్డిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు 169 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. కావున ఓటర్లు నిబంధనలు పాటిస్తూ
వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. డీఎస్పీ వెంట సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగర్ బాబు ఉన్నారు. కేసీఆర్ అంటే కట్టితే బాగుంటుందని ఆయన అన్నారు. అంటే 2000 అవుట్ అవుట్ ఇన్ అవుట్ అని చెప్పారు. 13వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర పగడ్బందీ బందోబస్తుని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల ప్రకారము జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లు సుమారు 184 మంది ఇక్కడ వచ్చి ఓటేస్తారన్నట్టు తెలుస్తుంది. 2 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుందని తెలుస్తూ ఉంది. సుమారు 10 మండలాల నుంచి ఎంపీ గారు, 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, గౌరవ సభ్యులు ఒక 10 మంది, అదేవిధంగా కౌన్సిలర్స్ ఒక 29 మంది, ఎంపీటీసీస్ 142, టోటల్ 184 ఓటర్స్ ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీసులో ఓటర్స్ వినియోగించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము 100 మీటర్స్ అలా దగ్గర బ్యారికేడ్స్ అయ్యి పెట్టి లైన్ అది కూడా పెట్టుకోవడం జరుగుతుంది. పార్కింగ్ వెహికల్స్ అన్నింటినీ కూడా 100 మీటర్స్ దూరంగా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి సంబంధించి బందోబస్తు సిబ్బందిని సుమారు 2 డిఎస్పీలు, 3 సిఎస్, అదేవిధంగా 16 మంది ఎస్ఐస్, ఏఎస్ అప్లికేషన్స్ 13, పీసీస్ 69 మంది, టోటల్ 169 మందితో బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్లో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎలక్షన్లు జరుపుకోవడానికి కావలసినటువంటి అన్ని చర్యలను కూడా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడా కూడా జరగకుండా పగడబందీ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎలక్షన్కి ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి వారు ఫ్రీ అండ్ ఫెయిర్గా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని స్వాతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్ కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ జంగారెడ్డిగూడెంలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ పట్టణ కార్యాలయంలో చింతలపూడి అబ్జర్వర్ కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణాలతో కలిసి ఓటర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో కృష్ణగారి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలకు, కౌన్సిలర్స్కి, అలాగే ఎంపీటీసీ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 13 జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. దానికి కారణం చింతలపూడి అబ్జర్వర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. నాకు ఈ పంచాయతీరాజ్ చట్టం మీద నాకు అవగాహన ఉంది, పూర్తి స్థాయిలో దాని మీద నేను మాట్లాడగలను, మీరందరూ కలిసికట్టుగా నాకు సపోర్ట్ చేయండి, మీరిచ్చే సపోర్ట్తో కనుక నేను కౌన్సిల్కి వెళ్తే మనం ఈ రోజున అనేక విధాల కష్టాలు పడి నెగ్గిన తర్వాత కేవలం 3,000 రూపాయలు మాత్రమే మీకు ఇస్తున్నట్టు మన హోదా పెరిగింది. నేను అంటున్నా, వీళ్ళందరూ కూడా మా స్థానిక ప్రజాప్రతినిధులందరూ గౌరవం పెరగాలి, గౌరవ వేతనం పెంచాలి అనే నినాదం కూడా నేను తీసుకున్నాను. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు జంగారెడ్డిగూడెం ఎంపీడీవీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీతో పాటుగా 10 మండలాల్లోని ఓటర్ల కోసం ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 184 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఓటర్లు నిబంధనలను పాటిస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. 13వ తారీఖున
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక్కడ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అయింది. స్థానిక సంస్థల కోటాలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. జంగారెడ్డిగూడెం డివిజన్ నుండి 10 మండలాలు, అలాగే పురపాలక శాఖ నుంచి కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఓటేయడానికి ఇక్కడ ఓటర్ల జాబితాలో పొందుపరచడం జరిగింది. ఈ ఓటర్ల జాబితాలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే పోలవరం ఎమ్మెల్యే గారు కూడా నమోదు చేయడం జరిగింది. 13వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ పోలింగ్ బూత్ని గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన జిల్లా ఎస్పీ గారు సందర్శించి పర్యవేక్షించడం జరిగింది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో 10 మండలాలకు సంబంధించి, అలాగే ఈ పురపాలక శాఖకు సంబంధించి అందరూ కలిపి 184 ఓట్లు పొందుపరచడం జరిగింది. అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంపీడీసీ, కౌన్సిలర్స్ వీళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పుడు ఐడి కార్డుని తీసుకుని ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్ రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి కామవరపుకోట సోషల్ వర్కర్స్ టీం చేదోడుగా నిలిచింది. దాతల సహకారంతో 23,100 రూపాయలు నగదు, 50 కేజీల బియ్యం బాధితులకు అందించింది. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ వీరమల్ల మధు మాట్లాడుతూ, ఇటీవలే జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడన్నారు. దీనితో మృతుడి కుటుంబానికి దాతల తోడ్పాటుతో తమ వంతు సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ కడిపి పాపారావు, మున్నంగి శ్రీనివాస్, వీరమల్ల సజన్ సాయి తదితరులు పాల్గొన్నారు. దేవులపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామవరపుకోటకు చెందిన ఆవులు వెంకన్న అనే యువకుడు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది సోషల్ మీడియా ద్వారా మేము పోస్ట్ పెట్టిన వెంటనే దాదాపు చాలామంది దాతలు స్పందించారు. ఈ స్పందనలో భాగంగా మొత్తం 26,100 రూపాయలు రావడం జరిగింది. అందులో 50 కేజీల బియ్యం కూడా ఒక సాయి అని ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 3 ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉండే అతను 5,000 రూపాయలు, అలాగే ఆడమిల్లి గ్రామానికి చెందిన సింగపూర్లో ఉండే పారేపల్లి సతీష్ గారు 2,000 రూపాయలు, అలాగే ఆస్ట్రేలియాలో ఉండే తడికిలపూడికి చెందిన మరి హరి గారు 2,000 రూపాయలు అలా అందజేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక నిరుపేద కుటుంబానికి ఇటువంటి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేకించి మా కామవరపుకోట సోషల్ వర్కర్స్ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. విషయం అనేది సోషల్ మీడియాలో తాటలు రాగానే హెల్ప్ చేసి 23,600 క్యాష్ రూపంగాను, ఒక 50 కేజీలు బియ్యం రసపరంగాను మానవత్వ దృక్పథంతో పోగు చేసి మదాన్ని మాకు అప్పగించినందుకు కుటుంబ బాధ్యత ఒక అన్నగా ప్రతి ఒక్క విషయంలో, ఈ యాక్సిడెంట్ విషయంలో అన్ని విషయాల్లో స్ప్రెడ్ చేసి రాజకీయ పరంగా కానీ మానవత్వ పరంగా కానీ అలాగే అన్ని విషయాల్లో మా దగ్గర అండగా ఉండి కేసు విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ క్యాష్ రూపంగాను రైస్ బియ్యం కానీ 50 కేజీలను ప్రతి ఒక్క దాతలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు.
సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో అగ్నికి దగ్ధమైన 27 కుటుంబాలను ఆదుకోవడం కోసం తమ వంతు బాధ్యతగా సిపిఐ చింతలపూడి మండల కమిటీ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు మండల సహాయ కార్యదర్శి తోర్లపాటి బాబు తెలిపారు. అగ్ని బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, మండల కమిటీ సభ్యులు దొంతు కృష్ణాలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 27 ఇళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 27 ఇళ్ళకి సంబంధించి మొత్తం వాళ్ళకి నిర్వాసితులకు సంబంధించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో వచ్చినటువంటి డబ్బులు కూడా ఇళ్లలో ఉండి పూర్తిగా కాలిపోవడం జరిగింది. కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ఈ యొక్క అగ్ని బాధితులకి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని సిపిఐ చింతలపూడి మండల కమిటీగా డిమాండ్ చేస్తూ వారి యొక్క అగ్నికి ఆదుకున్నటువంటి ఆ 27 కుటుంబాలకే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యాన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసం చింతలపూడి సిపిఐ మండల కమిటీ నుంచి 15,000 రూపాయలని వారికి ఆర్థిక సహాయం చేయడానికి సిపిఐ ఏలూరు జిల్లా సమితికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క బాధితుల్ని స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే ప్రభుత్వం తక్షణం స్పందించి వారికి సహాయం చేసి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ ద్వారా చూద్దాం. వైఎస్ఆర్సీపీ యూత్ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా పడమటి గిరిబాబు గౌడ్ ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, నాయకులు గంజి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై నిరాశ్రయులైన 27 కుటుంబాలను టీడీపీ పోలవరం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం, దుప్పట్లు అందించారు. బాధితులకు టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ఏలూరు జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, నాయకులు అమరవరపు అశోక్, కట్టం రాంబాబు, మొగ్గపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, గొంది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కొనకళ్ల పెద్ద సోంబాబు 50,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావుతో పాటుగా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ జి నారాయణరావు సమక్షంలో మహిళా ఉద్యోగులు కేక్ ని కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి ఆనంద్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ కె సురేష్ బాబు, ఏపీఎం ఝాన్సీరాణి, సిఓ రాధా, మానవత ఉపాధ్యక్షురాలు త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందించారు. రజకులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని, రజక మహిళలకు రక్షణ చట్టం అమలు చేయాలని, దాచేపల్లిలో హత్యకు గురైన కోటేశ్వరరావు కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చాటపర్తి పోసుబాబుతో పాటుగా నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సినిమా థియేటర్లలో శుక్రవారం ప్రదర్శించే సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆర్ఐఓ చంద్రశేఖర్ బాబు స్పష్టం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు. జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ప్రచారం నిర్వహించిన స్వాతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో సమావేశమైన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.